అసలు దీనికి ఎంత బడ్జెట్ అయింది, పవన్ కళ్యాణ్కి ఎంత ఎంత ఇచ్చారని బయట పెట్టాలని అడుగుతున్నాడు. అది అట్లా అడిగే హక్కు ఉంటుంది అట్లా ఎవరన్నాడు? ఆయన డెమోక్రటిక్ కంట్రీ కదా, మీకు ఏమైనా అడగొచ్చు, ఏమైనా అడగచ్చు. నేనే అన్నాను పవన్ కళ్యాణ్కి 2 కోట్లని, అంతకుముందు 1 కోటే అన్నారు. నేను ఒక ఇంటర్వ్యూ చెప్పాను, ఒక అవసరమైతే 2 కోట్లు తీసుకుంటాడని. నిజంగా 2 కోట్లు తీసుకోలేదు సినిమాకి. ₹1 కోటి ఇచ్చారు, 30-40 డేస్ వర్క్ చేసినట్టున్నాడు. అది తీసినోడికి లేని పెయిన్ నీకెందుకు? అతను డైరెక్ట్గా చెప్పారు. ఆయన ఆ ప్రొడ్యూసర్ TV9లో ఎక్కడ చెప్పారు అలాగా నేను ఎందుకు చెప్పాలన్నాడు. నేను చెప్పను అన్నాడు. ఆయనకి హక్కు ఉంది, అడిగే హక్కు వాళ్ళకు ఉంది. గవర్నమెంట్గా మీకు ఆయన వార్నింగ్ ఇస్తాడు. అది ఇంత పబ్లిసిటీ. ఇది అంబటి రాంబాబులో సీరియస్నెస్ లేదు, కామెడీగా ఉంది కదా. ఇక్కడ మీద ఇలా రాసేవాళ్ళకి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇతను వార్నింగ్ ఇస్తుంటే యాక్చువల్గా పబ్లిసిటీ. సినిమాకి అసలు ఇతను అలా మాట్లాడకపోతే నేను సినిమా చూడబోతున్నాను. ఆ తర్వాత మీరు చూసారు? ఆ తర్వాత చూసాను. ఎంత గొప్ప ఏమి లేదు. అప్పుడు అనిపించింది ఇక వాడుకోవాలని. ఓకే, పవన్ కళ్యాణ్ వుడ్ హావ్ యూస్ దిస్ ఫిల్మ్ ఫర్ ఏ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ కింద వాడుకుని జగన్ దెబ్బ కొట్టేటట్టుగా చేయవలసింది. ఎక్కడా చేయలేదు. అంటే వాళ్ళ భయాలు ఉంటాయి. మొత్తం సినిమా రిలీజ్ అవన్నీ ఎవరైనా ఇదట చంద్రబాబు నాయుడుకి పంపిస్తే వీళ్ళు సినిమాలు తీశారట. ఎవరో ప్రతిదీ ఆయన మీద ఏంటి అనేటి తప్పదు. ఆయనకు అసలు సంబంధం లేదు. ఇది వాళ్ళు ప్రతిసారి ఒక మాట వాడుతున్నారు, ప్యాకేజీ స్టార్ అని లేదా దత్తపుత్రుడు అని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్. అది నిజంగా అట్లా వాళ్ళంటే ఏది పడితే అది మాట్లాడచ్చు అట్లా. ఇప్పుడు మళ్ళా నేను అంతకుముందు చెప్పిందే చెప్తున్నాను. అసలు ప్యాకేజ్ పావళ అని పేరు పెట్టింది తెలుగుదేశం వాళ్ళు, కంబోళ్ళు. ఎవరికి? ఆయనకి పవన్ కళ్యాణ్కి పేరు పెట్టింది ప్యూర్లీ ఎన్ఆర్ఐ కమ్మాస్. ఓకే. అండ్ తెలుగుదేశం వాళ్ళు. ఒకప్పుడు వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నాడు, ముందు త్వరగా ఉన్నాడు. గెలిచారు, అయిపోయిన తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత నీ వల్ల కాదు మా వల్ల మేము గెలిచి చెప్పారు. ఇప్పుడు చూడండి తెలుస్తుంది. మైనస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విల్ లూజ్. 2 టికెట్లు రేవడ్ అయిపోతాడు ఆయన. ఓకే. జనం ఎవరన్నా వస్తారండి. జగన్ జనాలు దాటేశాడు. జనాల్ని ఎంతకు పెట్టి కొనాలో ఏ ఏరియాకి డబ్బు వెళ్ళిపోయింది. యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగనే మళ్ళీ వస్తాడు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే అంత ఈజీ కాదు అది. ఎక్కడో స్ట్రాటజీ, అతని స్ట్రాటజీలే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒకసారి ఒక సీటు రాలేదు. ఈసారి కనీసం ఎన్ని వస్తాయి? 5 వస్తాయా? 6, 7? ఏం చేయగలదు అంతటి? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అతను బాగా అంటే ఈ మధ్యకాలం జగన్ అంటే ప్రైమ్ మినిస్టర్కే ప్రేమ అండి. వాళ్ళకి 20 సీట్లు ఇచ్చే మగాడి మొత్తం ఇండియా మొత్తానికి ఇది ఒకటే. ఎంపీ సీట్లు ఎవరెవరు చెప్పండి. అంత డబ్బు ఖర్చు పెట్టగలరా? వస్తారు, ప్రొద్దుటూరులో వస్తారు. ఆయన అల్లూరులోనే చంద్రబాబు నాయుడు చాలా జనం వస్తారు. ఓటు వేయాలి కదా. అవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ ఆయన అతను మనోడు నవ్వుకుంటూ ఉంటాడు జగన్. నేనేంటో చూపిస్తాను. కొంత పర్పస్ తగ్గింది ప్రజల్లో. ఎవరిని అడిగితే తప్ప ఇంక జగన్ వద్ద అంటారు. అది వేరే విషయం, గెలవడం వేరే విషయం. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. నువ్వు 10 రూపాయలు ఇస్తావండి, మీకు వేస్తాడా? 100 రూపాయలు ఇచ్చి ఓటుకి వేస్తాడా? అంతే. స్ట్రాటజీ అంటే వేరే స్ట్రాటజీ లేదు. డబ్బులతో కొంటాడు. ప్లస్ ఏమో ఒక ఫ్యామిలీకి 60 నుంచి 65 వేలు వరకు పడుతున్నాయి. వాళ్ళ విశ్వాసఘాతంగా ఇతనికి ఓటు వేయకుండా ఉంటారా చెప్పండి? ఈ రోజున 60,000 to 70,000 రూపీస్ ఒక ఫ్యామిలీకి పడుతున్నాయండి. ఫ్రీ పీస్, రకరకాల లంబ వడ్డీని, ఆ వడ్డీని, ఈ వడ్డీని మొత్తానికి. అది మట్టుకు బాగుండి. అతను అప్పులు పోలైపోయింది అంటారు. ఏం పాయింట్ లేక. ఏ స్టేట్ అప్పులు పోలవాలో చెప్పండి? ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు ఇస్తుంది ఆర్బీఐ పర్మిషన్. ఫర్ ఇన్ఫర్మేషన్ అందరూ మాట్లాడేస్తున్నారు. అప్పులు తీసుకున్నారు. ఈ హ్యాస్ రైట్. ఒకసారి ఇవ్వమంటే ఎలా తీసుకుంటాడు? దట్ ఈస్ ఆల్ లీగల్గా జరుగుతుంది. వాళ్ళకి తెలుసు, వాళ్ళు తీసుకున్నారు. అంచేత ఇన్ జనరల్ నేను ఏ పార్టీ కాదు. నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను తప్పితే నేను ఏ పార్టీ కాదు. నెవర్గా ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ క్యాస్ట్ ఆల్సో. బట్ ఎందుకు చెప్తానంటే జరిగింది ఇది. పావళను అతనికి ప్యాకేజ్ పేరు పెట్టింది తెలుగుదేశం వాళ్ళు. అయినా వీళ్ళిద్దరు కలుస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడరు. వీళ్ళు అందుకున్నారు ప్యాకేజీ తీసుకున్నామని. నిజంగా ప్యాకేజీ తీసుకుని తప్పేటి అంటాను. వితౌట్ ప్యాకేజీ మరి నువ్వు ఏ ప్యాకేజీ? నువ్వు గవర్నమెంట్ ప్యాకేజీ కదా. నువ్వు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీకు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎవరికి వచ్చి ఖర్చు పెట్టేవాళ్ళు ఉండాలంటే కమ్యూనిటీ ఈజ్ రిచ్ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగాను. ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఈ 2 కలిసి ఇతనికి ఖర్చు పెట్టుకోవడానికి ఏ సీట్లు అయితే కేటాయించారో దాన్ని ఖర్చు పెడతారు. అది ప్యాకేజ్ అంటారో మరి ఏమంటారో తెలీదు. లేకపోతే ఇతను ఎన్ని సినిమాలు తీస్తే అంత ఖర్చు పెట్టగలండి? 1000 కోట్లు ఖర్చు పెట్టగలడా? ఖర్చు పెట్టలేడు కదా. దానికి చంద్రబాబు నాయుడు తోడు ఉండాలి.
ప్లస్ ఏమో కమ్మ కాపు కలిసి ప్రయాణం చేయడం అనేది మంచిది. నేను ఇదేం చెప్తానంటే దట్ ఈస్ ప్రజలు టు డిసైడ్ దట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రావడం చాలా మంచిది. ఓకే. వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ట్రై చేస్తాడు అతను. ఇద్దరు విడిపోతే మటుకు అతనే గెలుస్తాడు. మళ్ళీ. ఓకే. కలిస్తే కష్టం. కలిస్తే ఇప్పుడు ఈయనకి బాగా నమ్ముతున్నా అంటే సార్ ఈ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు యాజ్ ఈజీగా ఓటేస్తే ఈజీగా వస్తారు. వాళ్ళకి మైండ్లో ఏముందన్నదే చూసుకోవాలి. అంటే వాళ్ళే సరిపోతారా? కాదు సార్, ఇప్పుడు నేను ఒకటి దగ్గర 10 ఏళ్ళు పనిచేసా, ఓ రోజు పొద్దున్నాడు వెళ్ళిపోమన్నాడు. ఓకే, అలాగే వాళ్ళకి కూడా ఒక గవర్నమెంట్ పని చేస్తుంది అనుకోండి, యాంటీ ఓటు ఉంటుంది. ఆడు ఎంత బాగా చేసినా ఆయన వెళ్ళిపోమని చూస్తారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఏం జరిగింది, 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అది హ్యూమన్ సైకాలజీ. అలాంటిది ఏదన్నా డెవలప్ అయితే చెప్పలేం అక్కడ. లేకపోతే మళ్ళీ అవకాశం ఉంటుంది అంట. ఇప్పుడు 5 ఏళ్లే కదా, ఒక టర్మే అయింది. కాబట్టి ఇది వరకు వచ్చినట్టు 150 ఓటు అయితే రావండి, అది గ్యారంటీ. యాంటీ ఓటు కంపల్సరీ ఉంటుంది. అది చీలకుండా ఆ 3 పార్టీలు కలిసి ఉంటే ప్రాబ్లం వస్తుంది. 3 పార్టీలు 2 పార్టీలకి నాకు తెలిసి 3 కూడా కలిసిపోద్దులేండి. అంతే, అట్లాగే ఉందా వాతావరణం అక్కడ? లేకపోతే ఇంకో కాంగ్రెస్ లో ఉండిపోద్ది అక్కడ బీజేపీ. అంతే, అక్కడ కలిసి ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండు వస్తాయి. వచ్చినప్పుడు సోలోగా పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఉంటే జనసేన బీజేపీ అలయన్స్ ఉంది. అది ఏదో రకంగా వాళ్ళు ఏదో టైప్ పెట్టుకుంటారు. సోలోగా వచ్చే పరిస్థితి లేదు కదా, వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడ ఏమైంది, వీళ్ళైతే సోలోగానే వెళ్తున్నారు కదా. ఎవరు? వైఎస్ఆర్సీపీ. మా పార్టీ అసలు ఎవరితో కలిసి సమస్య లేదు. ఆయన ఎప్పుడు కలవరండి. అది ఫస్ట్ నుంచి ఏజెండా, పార్టీ ఎజెండానే. ఎప్పుడైనా గవర్నమెంట్ పోయినా పర్లే, సోలోగానే పోటీ చేయాలన్నది ఆయన పాలసీ ఫస్ట్ నుంచి అండి. లేకపోతే అంతకుముందు జనసేనతో కలిసి పరిస్థితి ఉండింది, కాంగ్రెస్తో కలిసి పరిస్థితి ఉండింది. అస్సలు సమస్య లేదు ఆయనకు. అలా సోలోగా ఉండటమే. అందరూ కలిసి అడిగినప్పుడు కూడా ఇంకో 5 ఏళ్ళు వెయిట్ చేద్దాం అప్ప, జనం మనం కావాలనుకున్నప్పుడే వేరే వాడితో కలిసి పోటీ ఈ పార్టీ పాలసీ కదని చెప్పి ఆ విషయంలో చాలా క్లారిటీ. అసలు అన్నట్లో ఉంటుంది క్లియర్ గా. ఇప్పుడు 80 మంది తీసేస్తాను ముందే చెప్పేస్తారు. అసలు వేరే ఏ పార్టీలో అది జరగదు కదా. ఎంత దాని మీద ఎంత వ్యతిరేకత వస్తుంది అట్లా జరిగిన వచ్చినా ఆయన దాన్ని హ్యాండిల్ చేయగల నాయకుడు ఆయన. అంటే ఆయన పేరుతో వచ్చిన పార్టీ కదా, అందుకని హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ ఇది ప్రజలతో పనిచేయరు. అలా అని ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళినా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. రామారావు గారు లాంటి వాళ్ళే దెబ్బతిన్నారు కదా. నా చెప్పు నిలబెడితే నెగ్గుద్ది అనగానే ఓడించారు. నాకు ఒక పెద్ద ఆయన స్టేట్మెంట్ నచ్చింది సార్. జనం అవినీతి పరుణ్ణైనా క్షమిస్తారు కానీ అహంకారంతో ఉన్న నాయకుడు మాత్రం యాక్సెప్ట్ చేయరని చెప్పి సిపిఐ నారాయణ గారు అనుకుంటా. ఆ స్టేట్మెంట్ చాలా పెర్ఫెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రజాస్వామ్యం సార్. సో ప్రతి ఓడిగా ఉంటుంది అది. మనం ఆ ఈగో చూపిస్తే మాత్రం దాని రిజల్ట్ చాలా తేడా ఉంటుంది. అది మనం చాలా మంది నాయకులను చూసాం కదా చిన్నప్పటి నుంచి. మరి మీరు అప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు వెళ్ళారు, ఈ ఎలక్షన్స్ ఏం చేయబోతున్నారు మీరు? నాకు అక్కడ ఓటు లేదు, అది చేసేది లేదు. ఓకే, అంతేనా? ఓటు ఇక్కడే ఉంది మరి. అయినా కానీ సపోర్ట్గా వెళ్ళటం కానీ ఏముండదు. మనం చెప్తే ఆవిడ ఓటేస్తాడు. మన అభిమానం అంతే. నేను ఆ రోజు కూడా చెప్పా, నేను చెప్తే ఒక్కడ కూడా ఓటు అవ్వచ్చు కానీ నేనంటే ఆయన అంటే అభిమానం. ఎందుకంటే అండి నాకు అప్పుడు నేను ఎందుకు అభిమానించానంటే, ఆయన్ని 18 నెలలు జైల్లో పెడితే ఎవడైనా కృంగిపోతాడు సార్. తీసుకెళ్లి జైల్లో 10 రోజులు పడేస్తేనే మెంటల్గా ప్రాబ్లం వస్తుంది. ఎవరికి మళ్ళీ అంటాడు. అసలు జైలు అంటేనే భయపడతారు కదా. కాదండి, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు చిన్నప్పటి నుంచి మామూలుగా వాళ్ళు ఇల్లు ఎలా ఉంటాయి బెంగళూరులో కానీ ఇక్కడ కానీ, ఆయన తీసుకెళ్ళి ఒక అడగటాలు వెనకాల పడేసి దోమలో పడేస్తే 1 రోజు కాదు 2 రోజులు కాదు 18 నెలలు మెంటల్గా ఎవడైనా వీక్ అయిపోతాను. ఈ అదో పాలిటిక్స్ ఎందుకులే, మన బిజినెస్లు మనకున్నాయి చూసుకుని ఆయన రెట్టింపు ఉత్సాహంతో బయటకు వచ్చి ఇవన్నీ చేసి అధికారంలో రావటం అన్నది అసలు మామూలు విషయం కాదు. దాని వెనకాల చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ అండి. అంటే పార్టీని అన్ని రోజులు నడపటం అంటే ఇట్స్ నాట్ అంటే ఫైనాన్షియల్ గా కానీ జోక్ కాదు. ఇప్పుడు అధికారం లేకపోతే ఒక్కడు కూడా ఉన్నాడు సార్. మనకు కూడా అధికారం లేకపోతే అసలు వాల్యూ ఉండదు. అటువంటి దాన్ని అలా హోల్డ్ చేసి 151 సీట్స్ తేవటం అంటే ఆయనలో ఉన్న ఇది నాకు పట్టుదల,
సంకల్పం బాగా నచ్చినాయి అప్పుడు. నేను అప్పుడు జాయిన్ అయిన రోజున కండోవేషన్ చెప్పా, ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఆయన అంటే ఇష్టం, నేను వచ్చాను ఎవడో నా అభిమానం తిరుగుతా, మళ్ళీ ఎలక్షన్ దాకా నేను ఎవరికి కనిపించను, ఆయనకు కూడా కనిపించను అని చెప్పి. ఆ రోజు రికార్డే ఉంటుంది సేమ్ అదే. ఇంతవరకు ఆయనకి మధ్యలో ఎప్పుడు ఆయన కలవటం కానీ ఏం అసలు కలవడం ట్రై కూడా చేయలేదు. ఓకే, కానీ ఆయన మీద మాత్రం ఉంటదండి. అంటే ఒక ఇన్స్పిరేషన్ క్యాండిడేట్ కదా సార్. ఇప్పుడు ఈయన ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్స్పిరేషన్ అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పోరాడి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినా ఎవరిచ్చినా ఒకడు అడిగితేనే కదా ఇచ్చారు. వాళ్ళందరూ నాయకులు సార్. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఆయన స్పీడ్ చూస్తే అంటే మాట పుల్లు పోకుండా, అంటే ఒక రకమైన సీఎం చూస్తున్నాం అసెంబ్లీలో కూడా ఆయనకి ఎవరికైనా సార్ సడన్ గా సీఎం అయ్యేటప్పుడు ఒక రకమైన ఇది వస్తుంది, అంటే కమాండ్ వచ్చి గమ్ముని మాట తోలటం ఉంటది, కొంచెం గర్వం రావటం. తోలనాటం అన్నది లేనే లేదు అసలు. అసలు నా పాలసీ కాదు అది. చాలా లాంగ్ పీరియడ్ లో చాలా సబ్జెక్ట్, పైగా సబ్జెక్ట్ ఉంది ఆయనకి. సబ్జెక్ట్ లేకపోతే అసలు అదే ఇక్కడ కాంగ్రెస్ గెలవటం సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది. మాట్లాడటం ఒక కళ సార్. నాకు చాలా విషయాలు తెలుసు కానీ నేను బయటకు మాట్లాడినప్పుడు అది ప్రాపర్ గా రాదు. నేను అనుకున్న విషయం ప్రాపర్ గా రాదు, అది వేరేలా వచ్చి వేరేలాగా అయిపోద్ది. అందులో పొలిటికల్ గా చిన్న రాంగ్ వర్డ్గా వాయించి వదిలేస్తారు, ఉతికి ఆరేస్తారు. సో ఆ పాలిటిక్స్ అలా తన బలాన్ని పెంచుకోకుండా తన చేతులారా తనే తగ్గించేసుకుంటున్నాడు. ఇది నేను బిలీవ్ చేస్తున్నా. ఐ బిలీవ్ దిస్ పొలిటికల్గా. Yeah. ఓకే. Yeah. సో అదే సమయంలో జగన్ సంగతి చూసుకుందాం. ఇప్పుడు జగన్ ఆల్మోస్ట్ 5 yearsకి దగ్గరకు వచ్చేస్తుంది. సో ముందు ఎవరు ఊహించిన విధంగా ఆయన అన్ని సీట్లు గెలుపొందటం, టీడీపీ 23 సీట్లకే పరిమితం అవటం అనేది ఎవ్వరూ కూడా ఊహించండి. ఈవెన్ జగన్ కూడా నమ్మలేకపోయారు జనం అంత విజయాన్ని కట్టబెట్టడం అనేది. సో ఈ 5 years ఈ పీరియడ్లో మీరు ఆయన పరిపాలన చూశారు. సో మీకు ఈ వ్యూహంలో ఇది మాత్రం నాకు అసలు తెలియదండి. దానికి కారణం ఏంటంటే నేను అసలు పాలిటిక్స్ నేను ఫాలో అవును. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయన హైదరాబాద్ కట్టారా, సెల్ ఫోన్ ఆయనే తెచ్చారా, నిజంగా నేను అవి ఫాలో అవ్వలేదు. యూనో, సో జనరల్ పబ్లిక్ పరిపాలన అనేది ఎలా పర్సీవ్ చేస్తారు, వాళ్ళకి ఏదన్నా పథకాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ కనీస అవసరాలు వస్తున్నాయా లేదా అనేది ఎవరెవరు ఇండియాలో ఫాలో అవుతుందో నాకు తెలియదు. అబ్సల్యూట్గా. సో ఐ హావ్ నో క్లూ. ఓకే. నాకు వైసీపీ పార్టీ గురించి కానీ వైసీపీ పరిపాలన గురించి కానీ నాకు తెలియదు. అంటే వైఎస్ జగన్ చేసిన పనులు ఏవి కూడా నాకు ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాదు దాంట్లో, ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు ఉంటాయి, లేకపోతే అభివృద్ధి. అది ఇప్పుడు మీకు ఒక జాబ్ ఇచ్చిన తర్వాత మీకున్న రిసోర్సెస్లో ఏది మీరు ఇంపార్టెంట్, అన్నీ చేసేసి అన్నిటికీ డబ్బులు ఉంటే అందరూ చేస్తారు కదా, ఎవరైనా ఎందుకు చేయకుండా ఉంటారు. హౌ యు ఆర్ బైఫర్కేటింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. దాంట్లో నాకు లేదు, నేను అదేమే దాన్ని స్టడీ చేసి ఏది కరెక్ట్ ఏది కాదని విశ్లేషించి చెప్పగలిగే నాలెడ్జ్ నా దగ్గర లేదు. బట్ ఐ ట్రస్ట్ హిమ్ యాజ్ అ పర్సన్. అప్పుడు నాకు నమ్మకం ఉన్న ఒక మనిషి చేసినప్పుడు అది కరెక్ట్ ఏమో అనుకుంటా. ఐ విల్ గివ్ దట్ లాంగ్ రోప్. ఎందుకంటే నేను అదే బిజినెస్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఐ మైట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దట్. తప్ప ఒప్ప అని అది నాకు లేదు. అంటే పొలిటికల్గా ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ లేకుండా వ్యూహం అని పొలిటికల్ డిఫరెంట్ అండి. అది నేను అదే చెప్తున్నా. పొలిటికల్ అనేది మీరు 2 aspects ఉన్నాయి. పార్టీని నడపటం అదేంటి అనేది, గవర్నమెంట్గా మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది 2. నాకు పార్టీ గురించి తెలియదు, గవర్నమెంట్ గురించి కూడా తెలియదు. ఓకే. వ్యక్తులుగా మాత్రం సినిమా ఇప్పుడు నేను సినిమా డైరెక్టర్, మీరు డైరెక్టర్ కాదు. మీరు కలిసినప్పుడు మీరు ఏదో ఒపీనియన్ ఉంటుంది కదా నా మీద, ఖచ్చితంగా ఉంటుంది. నా సినిమా కొన్ని మీకు నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, లేకపోతే ఇది అనుకోవచ్చు అది అనుకోవచ్చు, అది నా వర్క్. అది ఆన్ ఎ పర్సనల్ లెవెల్ ఇట్ ఈస్ డిఫరెంట్, ప్రొఫెషనల్లీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ డిఫరెంట్. అది నేను చెప్పేది. ఓకే. సో మీరు అన్న ఆ అంటే వ్యక్తులుగానే మీకు వాళ్ళు తెలుసు అన్నప్పుడు, సో అదే వ్యక్తి వైఎస్ జగన్ నుంచి వాళ్ళ మదర్ విజయమ్మ గారు కానీ, అలాగే సిస్టర్ షర్మిల గారు కానీ దూరం జరగటానికి తను వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం, సొంతంగా పార్టీ పెట్టడాన్ని, దాన్ని ఎప్పుడు మీరు పరిగణలోకి తీసుకోలేదు? ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మీరు చెప్పిన టాపిక్స్. అంటే నేను మీరు ఆ రోజు అడిగినప్పుడు నేను మీకు అదే ప్రశ్న వేశాను, ఈ క్యారెక్టర్లు ఉంటాయి విజయమ్మ చూపిస్తున్నారు అంటే ఎంతవరకు చూపించాలో అంతవరకు అంతే కరెక్ట్. అదే ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక
2 పార్ట్లు కలిపి 4 గంటలు అనుకున్నా కూడా మీరు ఒక 15 ఏళ్ళ సినిమా 15 ఏళ్ళు జరిగిన జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్లు ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి, అవన్నీ మీరు చూపించలేరు. అవును. సో నేను ఏ కాన్సెప్ట్ ఎంచుకున్నానో దానికి ఉంటుంది. అవును. అసలు ఆ పాత్రలు అంతవరకు డిజైన్ Yes, చేసుకోవడం yes. కానీ, సో మీరు అనుకున్నటువంటి ఏ పాత్రలను అయితే డిజైన్ చేశారు, ఏ క్యారెక్టర్స్ని, దానికి తగ్గట్టుగా ఈ క్యాస్టింగ్ విషయంలో కరెక్ట్గా అన్ని కుదిరి అనుకుంటున్నారా? ఇంకా బెటర్ చాయిస్లు ఏమన్నా? నేను బిలీవ్ చేసేది రియలిస్టిక్ ఫిల్మ్స్లో ఎప్పుడు నిజం లైఫ్ క్యారెక్టర్స్కి సాధ్యమైన దగ్గరలో ఉండాలనేది నేను బిలీవ్ చేస్తాను. అన్ని సినిమాలు అది నేను చేసింది. అది వీరప్పన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అదే మీరు ఇదివరకు తీసినటువంటి సినిమాలు చూస్తే అచ్చం పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ సినిమాలో అలాంటి మనిషిని తీసుకొచ్చారు. సిబిఎన్ని అలాగే ఇప్పుడు ఈ సినిమాలు చూస్తే కూడా భారతి గారి లాగా అనిపించే ఆ యాక్టర్ దొరికారు మీకు. కాకపోతే అజ్మల్ ఎంతవరకు న్యాయం చేశాడు, అతను ఆ ఫీచర్స్ దగ్గరగా లేవే అని. ఇప్పుడు ఆబ్వియస్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నియరెస్ట్ పాసిబుల్ అని తీసుకున్నాను. దాని తర్వాత ఇట్ విల్ డిపెండ్ అపాన్ వాట్ ది ఆడియన్స్ థింక్. అదే. సో అజ్మల్కి ఈ సినిమా తనకి ఒక యాక్టర్గా మీలో ఆ క్యాపబిలిటీస్ ఏం కనిపించాయి మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్మల్ కోసం తీయట్లేదు సినిమా. నేను తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఒక క్యారెక్టర్కి తన పర్ఫార్మెన్స్ వైజ్గా, తన లుక్ వైజ్గా ఎంత దగ్గర పోలిక ఉంది అది ఒకటే నేను చూస్తాను. ఓకే. కొన్ని దొరకచ్చు, కొన్ని దొరకపోవచ్చు. అలా ఇప్పుడు ఎన్టీ రామారావు లక్ష్మీ ఎన్టీఆర్లో లక్ష్మీ పార్వతి లాగే ఉన్న ఒక యాక్టర్ దొరకలేదు. అప్పుడు నేను కాస్ట్ చేసిన కన్నడ యాక్టర్స్ లక్ష్మీ పార్వతి గారి మొక్కలు ఏమి ఉండవు. యజ్ఞేష్ శెట్టి ఎన్టీ రామారావు గారికి కొంచెం దగ్గర ఎవరో దొరికారు. అలాగా డిపెండ్స్. అదే. సో అంటే ఇతన్ని మనం హీరోగానే చూసుకోవచ్చు, ఈ సినిమాలో అతను హీరోగానే కనిపిస్తాడా? ఇప్పుడు రియల్ లైఫ్లో హీరోస్ అని ఉండరు, క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. ఆ క్యారెక్టర్స్లో అక్కడ ఉన్న జరుగుతున్న డ్రామా బట్టి ఆడియన్స్ థియేటర్లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరు హీరో ఎవరు. అదే అంటే మీరు ఏ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి సినిమా తీసి ఉంటారు అని నేనే అనుకోవచ్చు. పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ అంతే. అందుకని ఒక డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచే ఉంటుంది. సిబిఎన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, జగన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, పవన్ కళ్యాణ్ అప్పుడు నా ఇంప్రెషన్ అవుతుంది. ఓకే. నా పర్స్పెక్టివ్లో వాళ్ళు అది. చిరంజీవి గారు ఎందుకు వచ్చారు దీంట్లోకి? అది మీరు సినిమా చూడాలి. అంతేనా? అంటే ఆయన అన్ని కారుకోతలు కూసినవాడు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, వచ్చి కాళ్ళ దండం పెట్టి చేరాడు. అక్కడ వెన్నుపోటు పట్టు తప్పు. నీకు అతను అభిప్రాయ భేదం ఉంటే ఆయన పార్టీ, ఆయన ఎజెండా, ఆయన మేనిఫెస్టో, ఆయన గుర్తు, ఆయన ఆఫీసు, ఆయన జెండా నీదేం లేదు, నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు పార్టీ పెట్టుకో. అది చేసిన వాడు జగన్. అక్కడ నచ్చాడు నాకు. ఓకే. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడం చూసి కొంతమంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారు. హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, బాధపడ్డవాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెల్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారితో, మేడం మా నాన్న చనిపోయారు కదా, అందుకని మేము ఓదార్పు యాత్ర చేస్తాను, వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేసి వస్తానంటే, ఈలోపు ఆమెకి ఇక్కడ వాళ్ళు చెప్పేశారు, లేదు మేడం ఇతను ఆల్రెడీ సీఎం వాళ్ళ కోరిక ఉంది, అదేదో ఓదార్పు యాత్ర కాదు, ఆ వంకతో ఈ తిరుగుతున్నాడు అన్నట్టు చెప్తే ఆమె నమ్మి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే, మీరు చేయక్కల్లా, మీరు యాత్రలు చేయక్కల్లా, తిరగక్కల్లా, ఓదార్పు యాత్ర చేయొద్దు, ఎవరెవరు చనిపోయారో వాళ్ళ కుటుంబాలని మన గాంధీ భవన్ పిలిపించుకోండి, అక్కడే ఓదార్చి పంపండి. అంటే ఏమండి, వాళ్ళు మా నాన్న కోసం చచ్చిపోయారండి, మా నాన్న కోసం చచ్చిపోతే, మా నాన్న చనిపోయాడని చనిపోతే వాళ్ళని గాంధీ ఆఫీస్కి పిలిచి టీ ఇచ్చేసి ఓ థ్యాంక్ యూ అని పంపిస్తారా? అది ట్రెడిషన్ అండి, అది తప్పండి. అది ఎవరో చచ్చిపోయారు ఇంటికి మనం వెళ్ళాలండి, పరామర్శలు మనం వెళ్ళాలి. అంటే నేను చెప్పింది చెయ్యి, డూ వాట్ ఐ సే అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏదో చెబుతుంటే ఈయన లేచాడు పైకి లేపి, అమ్మ మేడం థ్యాంక్ యూ, వచ్చి ఈ రోజు నుంచి ఈ కాంగ్రెస్తో మనకి సంబంధం లేదు, నేనే కొత్త పార్టీ పెడతా. ఆయన వచ్చి కొత్త పార్టీ పెట్టాడు. ఎవరు చెప్పడే చెప్పాడు, నేను మా నాన్న మా చెల్లెలు మేము ముగ్గురే ఉన్నాం, నేను పార్టీ పెడుతున్నా మా నాన్న పేరు మీద అని ఓదార్పు యాత్ర చేశాడు. అది నచ్చింది నాకు. ఈయనకి చంద్రబాబు కంపేర్ చేసుకున్నా, అరే ఇద్దరికి ఎంత తేడా ఉందాయా, ఈయనేమో సొంత మావనే వెండిపొడి పొడిచి చెప్పులతో కొట్టించి పదవి లాక్కొని విలువ లేనివాడు రామారావు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్పాపులర్ చేసి పెద్దగా ఉండాల్సిన దాన్ని కింద పెట్టాడో, తను ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన కాంగ్రెస్లో ఉంటే
ఎంపీ అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, ఎక్కువ ఉంటే మంత్రి అవుతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇలాంటిది పోగొట్టుకొని ఎంత కష్టం ముఖ్యమంత్రి అవ్వాలంటే. కొత్త పార్టీ పెట్టి చాలా కష్టం కదా. ఈయన రామారావు గారిలాగా పెద్ద హీరో కాదు కదా. అంతకుముందు సినిమా పెద్ద రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువ లేదు కదా, రాజకీయాల్లో తిరగలేదు కదా. వాళ్ళని ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్కరోజు అసెంబ్లీకి రాలేదు, ఏ ఒక్కరోజు సచివాలయానికి రాలేదు, వ్యాపారం చేసుకునేవాడు. అంత డెడికేషన్ అదా లేకపోతే డిఫికల్ట్ అవుద్దా అనుకుంటే ఈ పద్ధతులు నచ్చినాయి నాకు. ఇక్కడ సోనియా గాంధీ గారి దగ్గర ఉన్న మాటల విధానం నాకు నచ్చింది. అప్పటి నుంచి ఆయన దగ్గర వెళ్ళా. ఓకే. అప్పుడు నవ్వాడు ఆయన. అప్పుడు ఏం లేదు కదా మరి. 13 ఏళ్ళ నుంచి ఆయనతో తిరుగుతూనే ఉన్నాను నేను. ఆయన నెక్స్ట్ జైల్లో ఉన్నా ఆయనే నేను నమ్మా. జెన్యూన్ పర్సన్. ఇది ఇంటర్నేషనల్గా. ఎందుకంటే వైఎస్ఆర్ కొడుకు ఒక్కడే ఉన్నాడు గట్టోడు ఈ ఆంధ్రదేశంలో. పొలిటికల్గా ఉంటే గింటే వాడిని ఒక్కడు లేపేస్తే మనకి అడ్డు లేదు. చంద్రబాబు కంటే చంద్రబాబు అబ్బాయి కొడుకు కూడా అడ్డు లేదు అనుకొని బొక్కలో పెట్టేశారు. ఎలా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు, అలా నవ్వుతూ బయటకు వచ్చాడు జైల్లో వచ్చి తర్వాత ఎలక్షన్లో ఓడిపోయాడు. ఓడిపోయినా ఆయనతో మేము తిరిగాం. ఎందుకంటే ఈ లీడరు ఇతను ఎప్పటికైనా పైకి వస్తాడు, ఇతనిలో డెడికేషన్ ఉంది, కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది అని ఆయనతో ఎక్కడ దీక్షలు వెళ్ళినా కానీ నేను కార్యక్రమం వెళ్ళిపోయేవాడిని. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో నాకు పంపించాడు నా దగ్గరికి. మురళీకి ఏం కావాలి అడగవు, మురళీకి ఎమ్మెల్యే కావాలా, ఎంపీ టికెట్ కావాలా, ఎమ్మెల్సీ కావాలా, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని ఇద్దరు, రెడ్డి గారు ఒక అతను వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు? సాక్షి నాగేశ్వరరావు తీసుకొచ్చాడు మా ఇల్లు అడ్రస్ తెలియక. ఓకే. ఇట్లా ఎవరు వచ్చారు మాట్లాడడానికి? అదే రెడ్డి ఒక ఆయన, ఒక అదే ఎన్ఆర్ఐ. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాడు, సీఎం ఆఫీసులో ఉంటున్నారు. వాళ్ళు పెద్ద అంటే బాగా అడ్వైజ్ చేసేవాళ్ళు, బాగా పార్టీని నమ్ముకునేవాళ్ళు, శ్రేయోభిలాషులు వాళ్ళు, ఆయనకు ఆప్తులు. అయితే వాళ్ళనే పంపించారు. అది కాకుండా పీకే పంపించాడు, పీకే ప్రశాంత్ కిషోర్. నేను తెలియదు, ఆయన ఎప్పుడు మాట్లాడుకోలే. ఆయన నెట్లో కొట్టుకుంటూ చూసుకుంటూ నన్ను చూపించాడంట. ఇతను మీకు తెలుసా అని. తెలుసండి అంటే ఇతను తీసుకురండి అన్న అంట. ఇతను ఆల్రెడీ జగన్ గారు ఫ్యాన్ అండి. ఈయన మనం వద్దన్నా ఆయనకే సపోర్ట్ చేస్తాడు. ఆయన పార్టీలో మారాడట్లా, ఎవరు బాగుంటే వాళ్ళతో సపోర్ట్. ఇప్పుడు ఈయన జగన్ గారితో ఆయన తీసుకురండి అంటే అడుగుతానంటే వస్తే వద్దు, నేను పీకే దగ్గర రాను, నేను పొలిటీషియన్ కాదు కదా, థ్యాంక్స్ చెప్పండి అన్న. వచ్చింది ఏంటంటే అన్న ఇలా అడిగాడంటే, అన్నకి చెప్పండి జగన్ గారికి, నాకు ఏ ఎమ్మెల్యే పదవి వద్దు, ఏమీ నాకు వద్దు. ఎందుకంటే ఒకసారి మా సినిమా కుటుంబ సభ్యుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి నాకు తెలియకుండానే నేను డబ్బింగ్ చెప్తా ఉంటే ఆయన పేరు అనౌన్స్ చేశాడు. ఇక తలంచుకొని వెళ్ళాను. సంతోషం. ఆయన నాకు రూపాయి అడగలేదు, ఏం ఆశించలేదు. మురళి హానెస్ట్ ఫెలో, అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు, మురళికి మనం ఇద్దాం. ఎవరికి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ నా కొడుకే ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు. మరి గ్రేట్ కదా. మరి నాకెంత నా మీద నమ్మకం పెరుగుద్ది. ఓ నన్ను ఇంత బాగా నమ్మాడు చిరంజీవి గారు, ఉంటుంది కదా ఆ కృతజ్ఞత, అది ఎప్పుడు ఉంటుంది. అయితే చెప్పి అన్న నాకేం వద్దని చెప్పండి, అన్నకి సర్వీస్ చేస్తా, ఆయన ఉన్నంతకాలం నేను సర్వీస్ చేస్తాను, నేను చచ్చిన పోయేంతకాలం సర్వీస్, ఎందుకంటే నచ్చాడు బాగా, నేను చచ్చిపోయేదాకా ఆయననే సర్వీస్ చేస్తా, అది తప్ప ఇవి నాకు వద్దు. కాదండి అన్న చెప్పాడు, పీకే చెప్పాడంటే వద్దు. పక్కన మీ ఫ్రెండ్ నాగేశ్వరరావు పక్కనే ఉన్నాడు ఇప్పుడు, ఆయన కూడా నవ్వుకుంటున్నాడు. అంతే వెళ్ళి చెప్పారంట. చెప్తే నవ్వాడంట ఆయన. నవ్వి మురళి అంతే అని. తర్వాత గెలిచాడు. గెలిచిన తర్వాత నేను దానికి ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. మేము దేవుడికి మీద దండం పెట్టుకుని పూజ చేసుకున్నాము. జగన్ గారు గెలిస్తే మీకు బట్టలు పెడతాను, ఇక్కడ సిటీలో ఉన్న అమ్మవారికి దేవుళ్ళ కంటే గెలవగానే అన్ని పట్టు చీరలు అవి కొనుక్కొచ్చి బట్టలు కొనుక్కొచ్చి గుళ్ళలో తిరిగి అందరికీ దేవుళ్ళకి అమ్మవారికి ఇచ్చి ఇంటికి వచ్చి అమ్మ డామును పడిపోయా కరోనా వచ్చింది. అప్పుడు దానికి కూడా వెళ్ళాల, ఏది మన ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళలేదు. తర్వాత 3-4 సార్లు కబురు చేశాడు, నేను వెళ్ళలా, చాలా వెళ్ళపోతే ఆయన ఒకసారి సదల గారిని పిలిచి కొంచెం గట్టిగా మాట్లాడంట. ఏమన్నా మురళిని తీసుకురాలేరా, నేను చెప్పానని చెప్పలేదా అని. ముఖ్యమంత్రి ఆయన నన్ను గుర్తుపెట్టుకోకర్లా, ఆంధ్రదేశం మొత్తం చేతుల్లో ఉంటుంది కదా, ఎంతమంది లక్షలాది కార్యకర్తలు ఉన్నారు, నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి?
నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఆయన కోసం ప్రాణం ఇవ్వలేను, ప్రాణం ఇచ్చేవాడు కార్యకర్తలు ఉన్నారు, అయినా నన్ను ప్రేమించాడు. ఆయన నా కోసం ప్రాణం ఇచ్చేంతగా ఇష్టపడతాడు నేనంటే. నువ్వు ఎందుకు మీరు మురళి తీస్తారు సార్? మేము ఒకసారి వచ్చాడండి, నేను వస్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు. నేను ఇంటికి 2-3 సార్లు చేశానంటే కొద్దిగా పద్దెండు పని ఉంది వెళ్ళానన్నా, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ కాదన్నా, అతను తీసుకురండి అంటే సార్ ఆయన సజ్జల గారు ఫోన్ చేసి అరిచాడు, అయ్యా నన్ను తిడుతున్నాడు అయ్యా, నన్ను ఎరుతున్నాడు ఆయన, నువ్వు రా అన్న, కొద్ది పని ఉందన్న అంటే అక్కడ నుంచి చల్లా మసూద్ రెడ్డి అని చెప్పి స్కిల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఇద్దరికి అడ్వైజర్ స్కిల్ డిపార్ట్మెంట్. ఆయన్ని నువ్వు అర్జెంటుగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి మురళి కార్యక్రమం రాపో అన్నాడు. సజ్జల గారు వచ్చాడు మా ఇంటికి. అవును, చల్లా మసూదన్ రెడ్డి గారు వచ్చి అన్న తిడుతున్నాడు అన్న సీఎం గారు, నువ్వు వచ్చి ఒకసారి కనపడేది చాలు అంటే ఏదో అంట పెడతారని నాకు తెలుసు, నాకు పెద్ద ఇష్టం. రైట్. చాలామంది పొలిటికల్ సర్కిల్ కూడా మీకుంది, చాలా మందితో. పరిటాల శ్రీరామ్ అవ్వచ్చు, లేదంటే దేవినేని మొన్న రీసెంట్గా వెళ్ళి కలిసినట్టున్నారు కదా. చాలా అంటే ఆ విషయంలో కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయి, ఈ పార్టీయా ఆ పార్టీయా, అసలు వైసీపీలో ఉన్నారా మంచు విష్ణు అని అడుగుతూ ఉన్నారు, బీజేపీలోకి వెళ్తున్నారు మంచు విష్ణు వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు. ఎట్లా చూస్తారు? జనాలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, వీళ్ళందరూ నా ఫ్యామిలీ, ఎవ్రీబడి ఆ ఫ్యామిలీ. మేమందరం కలిసి పెరిగాం. శ్రీరామ్ అయినా అవినాష్ అయినా, అవినాష్ నాకు తమ్ముడు, నాకు శ్రీరామ్ తమ్ముడు, దేర్ ఆల్ మై బ్రదర్స్, వీఆర్ ఆల్, మేమందరం ఒకే ఫ్యామిలీ. అండ్ అఫ్ కోర్స్ జగన్ అన్న ఈజ్ నాకు ఇప్పుడు మా అమ్మ నాన్న తర్వాత నాకు పెద్దలు మా అత్త మామే, అంతేగా, దే ఆర్ మై అదర్ మదర్ అండ్ ఫాదర్ ఫర్ మీ. ఇప్పుడు వాళ్ళ తర్వాత ఇంట్లో పెద్ద ఎవరు? జగన్ అన్న. ఆటోమేటిక్గా హైరార్కీ, నేను ట్రెడిషనలిస్ట్ కాబట్టి ఆ మర్యాద ఇవ్వాలిగా. సో దట్ ఈస్ వాట్ ఇస్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. వెరోనికా కంటే మీరు ఆ ఇంటికి వెళ్ళిన అల్లుడిగా ఏం నచ్చిందండి జగన్ గారిలో, భారతి గారిలో? చాలా క్యూట్గా కనిపించింది మీరు ఎలక్షన్ తర్వాత వెళ్ళి దిగిన ఫోటో, ఆ మీటింగ్ అంతా కూడా. దే ఆర్ ఎగ్జాక్ట్లీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ సింపుల్ పీపుల్ అండి. ఓకే, దే ఆర్ వెరీ వెరీ సింపుల్. నేనేసే చొక్కాలు షూస్లు ఇంకా కాస్ట్లీగా ఉంటాయి అన్నేసేదానికన్నా. ఆయన అసలు పట్టించుకోడు. ఈజ్ అ వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ అందరూ నేర్చుకోవాల్సింది కూడా ఆయన దగ్గర నుంచి ఏంటంటే ఆయన పట్టుదల. హీ వాజ్ ఫోకస్డ్. ఆయన అనుకున్న గమ్యాన్ని సాధించాడు. సో ఏమన్నారు మీరు మా ప్రెసిడెంట్ అయిన తర్వాత? తను ఇచ్చిన కాంప్లిమెంట్ విషెస్, బ్లెస్సింగ్స్ ఏంటి మీకు? Always congratulations and all that. Those are all personal things. Okay. భారతి గారిలో ఎట్లా ఉంది తన ఎంకరేజ్మెంట్? She's a wonderful human being. Wonderful human being, very down to earth, very simple. రైట్. ఇప్పుడున్న హీరోస్లో దైవం భక్తి లేదంటే దేవుడి ఆరాధన కొంచెం తక్కువగానే కనిపిస్తుంది, కానీ విష్ణువులో మరీ ఎక్కువగా చూస్తూ ఉంటాను. అలాగని నేను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ, బట్ నాకు నేను దేవుడితో గుడికే వెళ్ళాలి, గుడికి వెళ్తేనే దేవుడు ఉంటాడనేది లేదు. నేను కళ్ళు మూసుకుంటే దేవుడు నా కళ్ళల్లో కూడా ఉంటాడు. సో ఐ బిలీవ్ దట్ ప్రకృతిలో ఉంటాడు దేవుడు. మై కాన్వర్సేషన్, మై ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. గాడ్ ఇస్ ఎవ్రీవేర్, ప్రతి దగ్గర దేవుడు ఉంటాడు, చుట్టూరు దేవుడు ఉంటాడు అని నమ్మకం నాకు. రీసెంట్లీ సాయిబాబా టెంపుల్ కూడా మీరు ఇనాగ్రేట్ చేశారు. నాన్నగారికి 92 ఇంచి బాబా గుడి కట్టాలని ఉండేదండి. బాబా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు గుడి కట్టడానికి. ఓకే, సంకల్పం చాలా గట్టిగా ఉంది అయితే మీ ఫాదర్ సంకల్పం. రైట్. ఒక అంటే పొలిటికల్ జర్నలిస్ట్ సర్కిల్స్లో ఉన్న ఒక క్వశ్చన్ ఫాదర్ గురించి. టీటీడీ చైర్మన్ పదవి మోహన్ బాబు గారు ఎక్స్పెక్ట్ చేశారు, అది జగన్ గారు ఇవ్వలేదు, అందుకే ఆయన అసహనంగా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది. దీనికి ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏం చెప్తారు? అంటే జనరల్గా చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇష్టం వచ్చింది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారనేది నాకు అర్థమవుతుంది. మాకు ఓహో ఇలా కూడా అనుకుంటున్నాము మేము అని వాళ్ళ ద్వారా చెప్తుంటే మాకు అర్థమవుతుంది. సో నన్ను ఒక పొలిటికల్ పదవి కోసం నాన్నగారు కానీ పాలిటిక్స్లో వచ్చున్నారంటే ఎప్పుడూ ఎన్నో పదవులు వచ్చేది నాన్నగారికి. బట్ ఈ వాజ్ నెవర్ ఆఫ్టర్ ఇట్. ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. క్రెడిబిలిటీ వాల్యూ అనేది ఒకటి ఉంది. ఆయన ఒక పార్టీలో చేరి ఇమ్మీడియట్గా ఓన్లీ పదవులే తీసుకుంటూ ఉన్నారంటే బిగ్ లాంగ్. బట్
ఆయన చూడని పవరా, ఆయన అందరినీ హైట్. ఐ థింక్ పవర్ ఇస్ నాట్ వాట్ వీఆర్ ఆఫ్టర్. విష్ణు గారిని, మనోజ్ గారిని, లక్ష్మి గారిని, మోహన్ బాబు గారిని ఒకే ఫ్రేమ్లో ఎప్పుడు చూస్తాం? అసలు చూస్తామా? ఐ హ్యావ్ నో క్లూ. అది ఆ దేవుడే డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే, అసలు వచ్చాయా అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా? ఇప్పుడు దాకా అందరూ వచ్చి చేసే ప్రాజెక్ట్ రాలేదండి. ఓకే, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ కేమ్. ఇట్స్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ గానే ఉంటుంది. ఓకే, అది ఎప్పుడు రాలా. ఓకే. అండ్ ఫైనల్లీ విష్ణు గారు, మోహన్ బాబు గారిని మీరు 10 మాటలు మాట్లాడితే అందులో మీ ఫాదర్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి? పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.